ఆ! వచ్చారా? వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. ఆ, ఎలా ఉన్నారు? ఓకే. ఓకే. ఏం లేదు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అయ్యో! ఉంది సార్. చెప్తా వినండి. ఆ! ఓకే. 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 చెప్తా వినండి. ఉంది. మ్యాటర్ ఉంది. ఏంటంటే, మీ బంగారం లాంటి హస్తములతో సబ్స్క్రైబ్ బటన్ పైన లాగిపెట్టి ఒక్కటిచ్చారంటే, నేనెప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మూవీ విషయానికొస్తే, అరెరే! ఒక నిమిషం. ఇంట్రో ఇవ్వడం మర్చిపోయానే. ఏం చేద్దాం? ఇప్పుడు వినేసేయండి. హలో కామ్రేడ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఎంకే. వెల్కమ్ టు మూవీస్ నౌ. ఒక మంచి మూవీతో మీ ముందుకొచ్చా. మూవీ పేరు ఆహ్, 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 ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే. ఓకే. 'ఆగ్రా'. 'ఆగ్రా' అండి. 'ఆగ్రా'. మూవీ పేరు 'ఆగ్రా'. ఈ మూవీ మన ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. క్యానన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీకి ప్రీమియర్స్ పెట్టారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది ఈ మూవీ. అలాగే ఈ మూవీ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే, ఈ మూవీ ఒక అడల్ట్ మూవీ. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ 18+ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడండి. ఓపెన్ చేస్తే డైనింగ్ టేబుల్ దగ్గర గురు అనే వ్యక్తి, మాల అనే అమ్మాయి ఇద్దరు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. అదే డైనింగ్ టేబుల్‌పై ఒక ప్లేట్‌లో ఫ్రై చేసిన ఉడత ఉంటుంది. అర్థమైందా? అదే ఫ్రై చేసిన ఉడతనే. అండ్ ఇంకా పక్కకి గురు వాళ్ళ అమ్మ డైనింగ్ టేబుల్ పక్కకి ఒక బెడ్‌పై పడుకొని ఉంటుంది. తింటున్న సమయంలోనే గురువు ఇంకా మాల వాళ్ళిద్దరి మధ్య ఒక హాట్ టాపిక్ వస్తుంది. దానివల్ల వాళ్ళిద్దరూ అదే డైనింగ్ టేబుల్‌పై టపాటప్ మాలూమ్ నా. చేసుకుంటారు. అదే సమయంలో ఫ్రై చేసిన ఉడుతుంది కదా! అది కదలడం మొదలవుతుంది. పక్కనే ఉన్న బెడ్‌పై గురు వాళ్ళ అమ్మ కూడా కనిపించదు. వితిన్ సెకండ్స్‌లో తను చేస్తున్నాననుకుంటున్న మాల పక్కన నిల్చొని హాయ్ అని చెప్తుంది. ఇవాళ కూడా నీకు చేత కాదు అని అంటుంది. ఇది చూసి గురువు షాక్ అవుతాడు. మాలేంటి అక్కడుంది? మరి కిందుంది ఎవరు? అని కిందికి చూస్తాడు. ఖతం. కింద పెద్ద ఉడుతుంటుంది. అవునవును. ఇంతవరకు ఉడతతోనే చేస్తాడు. కట్ చేస్తే గురువు బెడ్ పై నుంచి లేసి మొహం కడుక్కుంటూ ఉంటాడు. మీకు ఇంకా అర్థం కాలేదా? ఇదంతా గురువుకి వచ్చిన కల. ఏం కలలురా సాయి! ఓకే, మూవీలోకొద్దాం. గురువు వాళ్ళ అమ్మ చవి అనే అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. ఏదో క్లినిక్‌ని కట్టాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా వింటున్న గురువుకి కోపం వస్తుంది. మనోడు చాయ్ పెట్టుకొని తాగుతూ ఉంటే, నాకు కూడా కొంచెం పోయిరా అంటే, నువ్వే పెట్టుకొని పోసుకో అని వెళ్ళిపోతాడు. గురువు బీరువా దగ్గరకొచ్చి బీరువాలోని కొంత డబ్బును తన బ్యాగ్‌లో పెట్టుకుంటాడు. ఇలా కొంత డబ్బులను జమ చేస్తూ ఉంటాడు. గురువు బస్ ఎక్కి ఆఫీస్ వెళ్తున్న సమయంలో ఒక డేటింగ్ యాప్‌లో ఎవరో తెలియని అమ్మాయితో చాటింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ యాజ్ యూజువల్‌గా ఎవరు పట్టించుకోరు. గురువు ఒక కాల్ సెంటర్‌లో పనిచేస్తాడు. అదే కాల్ సెంటర్‌లో మాల కూడా పనిచేస్తుంది. ఆఫీస్‌కొచ్చాక గురువు మాలను చూస్తాడు. ఒకరినొకరు చూసుకుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మెట్లపై ఇద్దరు టపాటప్ మాలూమ్ నా. చేసుకుంటారు. అయినా మెట్ల మీద ఏందిరా? పోనీ ఏం చేద్దాం. పనయ్యాక మాల తన సీట్‌కి వెళ్తుంది. అలాగే మనోడు కూడా గురు తన సీట్‌కి వెళ్ళి చవి అనే అమ్మాయికి కాల్ చేసి బెదిరిస్తాడు. వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి ఆ ఇంటిపై ఎలాంటి క్లినిక్ కట్టడానికి వీల్లేదు అని బెదిరిస్తాడు. గురువు వాయిస్‌ని చవి గుర్తుపడుతుంది. తిరిగి గురువుని బండబూతులు తిడుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చవి ఎవరో కాదు, గురువు వాళ్ళ కజినే. ఇక పనయ్యాక గురువు ఇంటికొస్తాడు. అక్కడే బాత్రూంలో ఉన్న ఫినాయిల్ బాటిల్‌ని చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడే గురువు వాళ్ళ అమ్మ తన దగ్గరకొచ్చి, "నీకు సిగ్గులేరా? చెల్లితో ఎవరైనా అలానే మాట్లాడతారా?" అని తిడుతుంది. గురు ఏమో, "ఈ ఇల్లు నీ ఒక్కరిది కాదు, నాది కూడా" అని తిరిగి మాట్లాడతాడు. మాటకు మాట పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వస్తారు. అప్పుడే అనుకోకుండా గురువు వాళ్ళ అమ్మ నైటీ గురువు చేతిలో చినుగుతుంది. గురువు వాళ్ళ అమ్మ తనని బాగా తిడుతుంది. "అమ్మపైనే చేతెత్తే అంత పెద్దోడు అయిపోయావు నువ్వు. పుట్టినప్పుడే నిన్ను చంపేసుంటే ఈ రోజు చూసేదాన్నే కాదు" అని తిడుతుంది. అప్పుడే గురువు వాళ్ళ నాన్న పై ఫ్లోర్ నుండి అరుస్తూ, "ప్రతిరోజు ఏదో గొడవ పడుతూనే ఉంటారు" అని చిరాకు పడతాడు. తినడానికి ఇంట్లో రేషన్ కూడా అయిపోయింది, మీకు ఎలాంటి పట్టింపు లేదు అని చవిని పిలిచి క్లినిక్ పెడితే కొంచెం డబ్బొస్తుందనుకున్నా అని అంటుంది. ఇదే సమయంలో గురువు వాళ్ళ నాన్నకి రెండో భార్య ఉందని తెలుస్తుంది. తను తన రెండో భార్యతో పైనుండే ఫ్లాట్‌లో ఉంటాడు. తన రెండో భార్యకు కూడా ఈ క్లినిక్ పెట్టడం అనేది ఇష్టం ఉండదు. గురువు వాళ్ళ నాన్న కూడా ఇక్కడికి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, ఏం పెట్టాల్సిన అవసరం లేదు అని అంటాడు. అయితే గురువు వాళ్ళ అమ్మకి కోపమొచ్చి కిరోసిన్ తన తలపై పోసుకొని చనిపోతానని బెదిరిస్తుంది.
ఇదంతా చూసిన ఆయన కిందికి వచ్చి తన భార్య చెంపపై ఒక్కటిచ్చి ఆపుతాడు. ఇదే లొల్లిలో మనోడు గురు, నేను మాల అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నాకు కూడా మీకు పిన్నిలా పై ఫ్లోర్లో ఒక రూమ్ కట్టివ్వండి అని అడుగుతాడు. వాళ్ళ నాన్న వినకపోయేసరికి చేతిలో ఉన్న ఫినాల్ డబ్బా తాగేస్తాడు. అప్పుడే అందరూ గురు దగ్గరికి వచ్చి ఎక్కువ నీటిని తాగించి తను తాగిన ఫినాయిల్ని బయటికి కక్కిస్తారు. ఎలాగోలా తనని కాపాడుతారు. నెక్స్ట్ సీన్లో గురువు వాళ్ళ నాన్న డాక్టర్ అని ఒక వ్యక్తిని ఇంటికి తీసుకొస్తాడు. గురువుని ఒక రూమ్లో కట్టేసి ఉంచుతారు. అయితే డాక్టర్ మీరంతా బయటికి వెళ్ళండి అని చెప్పి గురువు దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న బాటిల్లో గురువు మూత్రాన్ని పట్టడానికి ట్రై చేస్తాడు. అయితే గురువు తన కాళ్ళతో డాక్టర్ని చితక్కొట్టుడు కొట్టి తప్పించుకొని బయటికి వెళ్తాడు. అక్కడే ఉన్న కర్రతో ఎవరు దగ్గరికి రావద్దని అందరినీ బెదిరిస్తుంటాడు. అయితే అదే సమయంలో అక్కడికి మాల వస్తుంది. మాలని చూసి తన దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు. తనే మాలని చెప్పి నేను తనని పెళ్లి చేసుకుంటానని అంటాడు. ఇప్పుడు అసలు ట్విస్ట్ వస్తుంది. అసలు మాల అనే అమ్మాయే లేదు. మాల అనేది తన మైండ్లో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే. అయితే అక్కడ ఉన్న డాక్టర్ వాళ్ళ నాన్న అక్కడ ఎవ్వరూ లేరు అని అనగానే మనకి పట్టలేనంత కోపం వస్తుంది. డాక్టర్ని పట్టుకొని చాలా కొడతాడు. మొదట్లో ఒక పంజరంలో ఉడతని పెంచుతున్నారని చెప్పాను కదా, అదే పంజరంతో డాక్టర్ని గట్టిగా వేసి కొడతాడు. కానీ ఆ పంజరంలో ఉన్న ఉడత చనిపోతుంది. అదే సమయంలో అక్కడికి బట్టల బ్యాగుతో చెవి వస్తుంది. ఈ లొల్లంతా అయిన తర్వాత గురువు వాళ్ళ పిన్ని ఉడతని సమాధి చేస్తుంది. గురువు వాళ్ళ అమ్మ చవితో మాట్లాడుతూ, గురువు మొదట్లో ఇలా ఉండేవాడు కాదు, ఇదంతా ఆ సవితి వల్లే. గురువుకి 11 సంవత్సరాల వరకు మాటలు రాలేదు. వాళ్ళ నాన్న చేసుకున్న రెండో పెళ్లి గురువు మీద చాలా ప్రభావం చూపించింది. గురువు ఏమైనా చేస్తే వాళ్ళ నాన్న గురువుని ఒక గదిలో వేసి తాళం వేసేవాడు. దానివల్ల గురువుపై మానసికంగా చాలా ప్రభావం చూపించింది. నువ్వు ఒక డాక్టర్వే కదా, తనని నువ్వే బాగు చేయాలి అని చెప్తుంది. కానీ నేను ఒక డెంటిస్ట్ అని చవి చెప్తుంది. ఏదైతే ఏంటి, బాగు చేయడానికి ట్రై చేయి అని అంటుంది. అయితే ఇదంతా ఇలా ఉండగా గురువు తన ఫోన్లో డేటింగ్ యాప్లో ఒక అమ్మాయితో చాటింగ్ చేస్తూ తన చేతిగీతల్ని తూడ్చేసే పనిలో ఉన్నాడు. మీరు అనుకున్నది అదే కరెక్ట్. ఇక మార్నింగ్ అయ్యాక గురు బయటికి వెళ్దాం అనుకుంటే వాళ్ళమ్మ ఇంటికి తాళం వేస్తుంది. తాళం తీయాలంటే చెవిని కూడా నీతో తీసుకెళ్ళు అని చెప్తుంది. గురు ఇంకా చెవి అశోక్ కన్స్ట్రక్షన్స్ అనే ఆఫీస్కి వెళ్తారు. లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న బిల్డర్తో మా ఇంటి టెర్రస్ పై మరో రూమ్ కట్టాలి అని చెప్తాడు. దానికి బిల్డర్ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని అంటాడు. అది వింటూ అక్కడే ఉన్న చెవి నిన్ను వీడు ఎర్రిపప్పని చేస్తున్నాడు అని చెప్తుంది. గురు చెవిని బయటికి తీసుకెళ్ళి నువ్వు నా విషయాల్లో ఇంకోసారి తలదూర్చకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. లోపలికి వెళ్ళి బిల్డర్తో డీల్ కుదుర్చుకుందాం అనుకున్నా కానీ ఆ డీల్ కుదరదు. దాంతో బాధతో ఇంటికి వెళ్తాడు. ఇక అదే రోజు రాత్రి గురువు వాళ్ళ నాన్న పిన్ని ఇద్దరు పడుకున్నప్పుడు వాళ్ళ పిన్ని ఆయన ఫోన్ని చెక్ చేస్తుంది. ఎందుకంటే గురువు వాళ్ళ నాన్న ఇంతకుముందు ఫోన్లో గంటలు మాట్లాడుతూ ఉండేవాడు. మళ్ళీ వేరే సెటప్ పెట్టినట్టున్నాడని అనుమానం వచ్చి ఫోన్ చెక్ చేస్తే వేరే ఆవిడతో చాట్, ఫొటోస్ ఇంకా ఇంటి డాక్యుమెంట్స్ కనబడతాయి. రే చాలా పాపం రా. ఆ ఇంటి డాక్యుమెంట్స్ చూసి ఈ ఇల్లుని కూడా వేరే సెటప్కి రాసిస్తాడేమో అని భయపడుతుంది. మరోవైపు గురు వేరే అమ్మాయితో చాట్ చేస్తూ ఆ అమ్మాయి కలవడానికి కాఫీ షాప్కి రమ్మంటుంది. అలాగే గుర్తుపట్టడానికి బ్లూ జీన్స్ వేసుకొని రమ్మంటుంది. తెల్లారి మనోడు కాఫీ షాప్కి వెళ్తాడు. అక్కడికి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. కానీ ఆమె తనతో కూర్చోకుండా వేరే చోట కూర్చుంటుంది. తనని చూడగానే గురువుకి అదే అమ్మాయి అని తనకి అర్థమవుతుంది. ఆ అమ్మాయికి కూడా ఇతనే అబ్బాయి అని అర్థమవుతుంది. కానీ ఆ అమ్మాయికి గురువు నచ్చడు. చూసి చూడనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసిన గురు ఇంటికి వచ్చి చాలా బాధపడతాడు. తను అందంగా లేనని, ఏ అమ్మాయి తనను చూడను కూడా చూడదని ఇక్కడే కింద పడుకొని బాధపడుతుంటాడు. పక్క రూమ్లోనే ఉన్న చెవి గురువు రూమ్లోకి వెళ్తుంది. గురువుని దగ్గరికి తీసుకుని ఓదార్చుతుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. కానీ గురువు దగ్గరికి ఏ అమ్మాయి అంత దగ్గరగా రాలేదు. గురువుపై ఇంత సానుభూతి ఎవరు చూపించలేదు. దీంతో గురు చవితో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. చవి చాలా కష్టంగా గురువుని విడిపించుకొని అక్కడి నుండి పారిపోతుంది. ఈ విషయం వాళ్ళ కుటుంబానికి తెలుస్తుంది. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి గురువుని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక డాక్టర్ నీపై రేప్ కేసు అవుతుంది, నువ్వు అలా ఎలా నీ కజిన్తో అలా చేస్తావని తిడతాడు. అప్పుడు గురు ఒక్క క్షణంలో ఏమైందో నాకే తెలియదు, ఇంకోసారి ఇలా జరగదు అని సారీ చెప్తాడు. ఇక డాక్టర్ మందులు రాసి ఇస్తాడు.
ఇక మరో రోజు గురువు వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మని కలుస్తుంది. ఆయన మరో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఈ ఇల్లు కూడా తనకే రాసిస్తాడేమో అని నాకు భయంగా ఉందని చెప్తుంది. గురువు వాళ్ళ అమ్మ మొదట్లో వినదు, కానీ పిన్ని ఈ ఇల్లు కూడా మన చేతుల్లో నుండి పోతుంది అని చెప్తుంది. ఇక అదే రోజు రాత్రి గురు ఒక ఛాయ్ కిరాణానికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడికి ఒక హ్యాండిక్యాప్ వస్తుంది. తన పేరు ప్రీతి. ఇక మనోడు గురు నా రేంజ్కి అయితే ఎవరు పడరు, ఈ అమ్మాయి అయితే పడే అవకాశం ఉందని తనెంబటి తిరుగుతాడు. ఇక గురు ప్రీతిని ఫాలో అవుతాడు. ప్రీతి ఒక ఇంటర్నెట్ క్యాఫే నడుపుతుంది. ఆ నెక్స్ట్ డే మనోడు ఇంటర్నెట్ క్యాఫేకి వెళ్తాడు. ఈమెయిల్ చెక్ చేయాలి అని ఏదో ఒకటి చెప్తాడు. ప్రీతికి డౌట్ వచ్చి అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నిజం చెప్పు అని అడుగుతుంది. అప్పుడు గురు ఎక్సెల్ నేర్చుకోవడానికి వచ్చానని అంటాడు. అప్పుడు ప్రీతి ఇది ఇంటర్నెట్ క్యాఫే ఇన్స్టిట్యూట్ కాదు అని చెప్పి ఇంటికి వెళ్ళి మీ అమ్మ అక్కల దగ్గర నేర్చుకో అని గట్టిగా చెప్పి పంపిస్తుంది. మరోవైపు గురువు వాళ్ళ ఫ్యామిలీ కలిసి గురువు వాళ్ళ నాన్న అక్రమ సంబంధం పెట్టుకున్న ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఆవిడతో ఆయనకు ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయ్యాయని, ఆయన హిస్టరీ మొత్తం పూసగుచ్చినట్టు ఆవిడకు చెప్తారు. ఇక నెక్స్ట్ డే గురు ఒక రూటర్ని కొని ప్రీతికి గిఫ్ట్గా ఇస్తాడు. ప్రీతి నా దగ్గర డబ్బులు లేవు అని అంటుంది. దాని అవసరం లేదని గురువు అంటాడు. ఇక గురువు గురించి మొత్తం డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎక్కడుంటారు, ఏంటి పరిస్థితి అని మొత్తం ఆరా తీస్తుంది. అలా మాట్లాడుతూ తనని కెఫేలో ఉన్న చిన్న గదిలోకి తీసుకెళ్తుంది. అది కెఫేలో ఉన్న చిన్న రూమ్. అందులోనే ప్రీతి ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళాక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఒకరితో ఒకరు टपाटप 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 मालूम ना కానిచ్చుకుంటారు, అదే చేసుకుంటారు. ఇక గురువుది 25 సంవత్సరాల కల ఇవాళ నెరవేరింది. మనోడు మస్తు ఖుషిలో ఉంటాడు. ప్రీతి గురువుకు ఛాయ్ ఇస్తూ తన గురించి చెప్తుంది. తనకి 2 పెళ్లిళ్ళు అయ్యాయని, మొదటి భర్త తాగి వచ్చి కొట్టేవాడని, అందుకే తనని విడిచిపెట్టానని, రెండవ భర్త హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడని చెబుతుంది. అప్పటి నుండి ఈ ఇంటర్నెట్ కెఫేని నడుపుకుంటూ వస్తున్నానని చెప్తుంది. ఇక అదే రోజు రాత్రి గురువు వాళ్ళ ఇంట్లో పెద్ద లొల్లవుతుంది. మీకు 2 పెళ్లిళ్ళు చేసుకుంది చాలా, 3వ పెళ్లి కూడా కావాలా అని గురువు వాళ్ళ అమ్మ అడుగుతుంది. అక్కడే పక్కన కూర్చున్న గురు నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ దొరకలేదురా నాయన అంటే మావానికి 3 పెళ్లిళ్ళు కావాలా అని మనసులో అనుకుంటాడు. గురువు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, నేను మొత్తం సెట్ చేస్తా, వేరే దగ్గర ఒక రూమ్ని అద్దెకి తీసుకొని ఈ ఇల్లుని రీకన్స్ట్రక్షన్ చేసి 5 ఫ్లాట్లతో కడదామని చూసా, కానీ మీరంతా కలిసి నా ప్లాన్ని సర్వనాశనం చేశారు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో గురు ప్రీతితో ఉంటాడు. అదే సమయంలో ఇంటర్నెట్ కెఫే మీద ఎవరో దాడి చేస్తారు. ఈ విషయం గురించి గురు ప్రీతిని మార్నింగ్ అడుగుతాడు. ఈ ఇంటర్నెట్ కెఫే మీద దాడి చేసిన వాళ్ళు నా 2వ భర్త కొడుకులని, ఆయన చనిపోకముందు ఈ కెఫేని నా పేరు మీద రాశారని, కేసు ఇంకా కోర్టులో నడుస్తుందని చెప్తుంది. ఇక కొన్ని రోజులకు గురువు వాళ్ళ ఇంటి మీద కన్స్ట్రక్షన్ పని మొదలవుతుంది. వాళ్ళ అమ్మ ఇది క్లినిక్ కోసమని చెప్తుంది. అదే సమయంలో గురు ప్రీతితో అక్కడికి వచ్చి తనను అందరికీ పరిచయం చేస్తాడు. ఇక్కడ నాకు కూడా హక్కు ఉందని, నాకు తనకు కలిపి ఒక రూమ్ కట్టాలని చెప్తాడు. నేను ప్రీతిని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చవి తన బాయ్ ఫ్రెండ్తో జరిగిందంతా చెప్తుంది. క్లినిక్ కట్టాలంటే ఏదో ఒక హెల్ప్ చేయమని అడుగుతుంది. తన బాయ్ ఫ్రెండ్ ప్రీతి గురించి తెలుసుకుందామని అంటాడు. ప్రీతి గురించి తెలుసుకున్న వివరాలతో చవి ఇంకా తన బాయ్ ఫ్రెండ్ గురువుని కలుస్తారు. ఇంటర్నెట్ కెఫే ప్రీతి పేరు మీద లేదని, ప్రీతి నిన్ను మోసం చేస్తుందని చవి గురువుకి చెప్తుంది. ఇదంతా విన్నా కానీ గురు ప్రీతిని వదలనని అంటాడు. ప్రీతి దగ్గరికి వెళ్ళి टपाटप 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 मालूम ना చేస్తూ నువ్వు నాతోనే ఉండాలని అంటాడు. ఇక తర్వాత రోజు గురువు వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి ఒక బిల్డర్ దగ్గరికి వెళ్తారు. మొదట వీళ్ళు చెప్పిన దానికి బిల్డర్ ఒప్పుకోకపోయినా తర్వాత గురువు ఒక ఆఫర్ని ముందు పెడతాడు. ప్రస్తుతం ఉన్న ఇల్లుని కూలగొట్టి 5 ఫ్లాట్లు ఉన్న బిల్డింగ్ని కడితే మీకు కింద ఉన్న 2 ఫ్లాట్లను ఇస్తానని, అలాగే అదనంగా 20 లక్షల క్యాష్ ఇస్తానని చెప్తాడు. దీంతో ఇద్దరి మధ్య డీల్ కుదురుతుంది. ఈ డీల్తో అందరూ ఆనందంగా ఉంటారు. చెవి ఇంకా అమ్మ వాళ్ళిద్దరికి క్లినిక్, పిన్నికి గార్డెను, ఇంకా గురువుకి సొంతగా రూమ్. దీనిలో అందరి సమస్యలు తీరుతాయి. ఇల్లు పని పూర్తవుతుంది. అలాగే గృహప్రవేశం కూడా జరుగుతుంది. గురువు ఇంకా ప్రీతి తన రూమ్లో చేసుకుంటారు. వాళ్ళు చూడ్డానికి చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ సీన్లో గురు తన ఇమాజినేషన్లో ఒక బంగ్లా పైకి ఎక్కుతాడు. అక్కడ తనకి మాల కనిపిస్తుంది. అయితే తను ఇలా అంటుంది, ఏంటంటే అయ్యిందేదో అయ్యింది, మన జీవితంలో కొన్ని విషయాల్ని ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే అని అంటుంది. ఇలా ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.
ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మూవీస్ నోట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్. खत्म. बाय बाय टाटा.